తూర్పుగోదావరి జిల్లాలోని కానూరు అగ్రహారంలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ కావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. సీతానగరం మండలం మిర్తిపాడులో బర్డ్ ఫ్లూ అనుమానంతో శాంపిల్స్ ను సేకరించామని పశుసంవర్ధక శాఖ అధికారులు చెబుతున్నారు. మిర్తిపాడు గ్రామంలో కిలోమీటర్ మేర రెస్డ్ ఏరియా 10 కిలోమీటర్ల వరకు సర్వే లైన్స్ పెట్టి పూర్తిగా అబ్జర్వేషన్లో ఉంచినట్లు చెబుతున్నారు. మిర్తిపాడు ఏరియాలో మాంసం విక్రయాలను పూర్తిగా నిలిపివేసినట్లుగా జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి శ్రీనివాసరావు వెల్లడించారు. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు యత్నిస్తున్నామంటున్న అధికారితో మా ప్రతినిధి శంకర్ ఫేస్ టు ఫేస్. తూర్పుగోదావరి జిల్లా కానూరు అగ్రహారం గ్రామంలో బర్డ్ ఫ్లూ ఏదైతే కన్ఫర్మేషన్ జరిగిందో అక్కడి నుంచి కూడా అధికారులందరూ కూడా హై అలర్ట్ ఉన్నారు. అయితే నిన్న మిద్దిపాడు గ్రామానికి సంబంధించి ఒక కోల్డ్ ఫామ్లో కూడా కోళ్లు చనిపోతున్నాయంటూ కూడా దాన్ని కూడా రెస్ట్రిక్టెడ్ ఏరియాగా ప్రకటించారు. ప్రస్తుతం అయితే అసలు బర్డ్ ఫ్లూకి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకున్నారు ఏంటి అనేది మనతో చెప్పడానికి అయితే పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి శ్రీనివాసరావు మనతో ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు బర్డ్ ఫ్లూ ఎప్పుడు కన్ఫర్మేషన్ అయింది? కన్ఫర్మేషన్ అయిన తర్వాత ఇప్పుడు అక్కడ రెస్ట్రిక్టెడ్ ఏరియాలో ఉన్నాయి అంటే రెడ్ జోన్గా ప్రకటించారు. రెడ్ జోన్లో ఉన్న ఎన్ని ఫామ్స్ గుర్తించారు, ఎన్ని కోళ్ళని డిస్ట్రాయ్ చేశారు? మనకి 9వ తారీఖుకి మనకి కన్ఫర్మ్డ్ రిపోర్ట్ వచ్చిందండి. రిపోర్ట్ వచ్చిన తర్వాత మేము వెంటనే డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ని దృష్టిలో పెట్టి, కలెక్టర్ గారి దృష్టిలో పెట్టి మేము డిస్ట్రిక్ట్ కన్వర్జెన్స్ మీటింగ్ ఒకటి కాల్ఫర్ చేశాము. ఆ మీటింగ్ ప్రకారం లైన్ డిపార్ట్మెంట్స్ అందరికి కూడా మేడం గారు దిశానిర్దేశం చేశారు. ఆ ప్రకారం మేము నెక్స్ట్ 10వ తారీఖు ఈ యాక్టివిటీ జరిగింది. 11వ తారీఖు మేము స్పాట్లోకి వెళ్ళిపోయి అక్కడ లెఫ్ట్ ఓవర్ బర్డ్స్ అన్నీ కూడా కల్ చేసేసి డీప్ బరియల్ చేయడం జరిగింది. ఇంకా ఏదన్నా మిగిలి ఉన్నాయా అని చెప్పి దేశీ బర్డ్స్ అవన్నీ కూడా సెర్చ్ ఈరోజు నడుస్తూ ఉంది. అది కూడా కంప్లీట్ అయిన తర్వాత మొత్తం టోటల్గా అక్కడ బర్డ్స్ అన్నీ డిస్ట్రాయ్ చేసేస్తాము. అట్లనే అక్కడ రెడ్ జోన్గా డిక్లేర్ చేసేసి అక్కడ మూమెంట్ రిస్ట్రిక్షన్ అన్నీ కూడా ఇంపోజ్ చేశాము. ఆ ఫామ్స్లో నుంచి ఆ ఊర్లో మనకి 3 ఫామ్స్ ఉన్నాయండి. 3 ఫామ్స్ నుంచి కూడా ఏ విధమైన మెటీరియల్ కానీ ఈ బర్డ్స్ కానీ ఎక్కడికి బయటికి పోకుండా స్ట్రిక్ట్ మెజర్స్ ఇంప్లోజ్ చేశాము. అట్లనే క్లోజ్ అసోసియేట్గా ఉన్న ఈ పౌల్ట్రీ ఫార్మర్ వర్కర్స్ అండ్ చికెన్ హ్యాండ్లర్స్ అందరికి కూడా మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ సర్వేలెన్స్ పెట్టుకొని వాళ్ళ దగ్గర కూడా శాంపుల్ తీసి ల్యాబ్స్ పంపించడం జరిగింది. ఆ విధంగా మేము స్ట్రింజెంట్ మెజర్స్ అడాప్ట్ చేస్తూ ఉన్నాము. అలానే మనకి సర్వేలెన్స్ జోన్ 10 కిలోమీటర్స్ రేడియస్ ఫ్రమ్ ది హాట్స్పాట్ నుంచి సర్వేలెన్స్ జోన్ డిక్లేర్ చేసుకొని ఆ ఉన్న 34 విలేజెస్లో కూడా మేము మా ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్స్ని పెట్టి అక్కడ మా యాక్షన్స్ చేస్తూ అక్కడ ఉన్న ఫామ్స్ అన్నిటి మీద కూడా మా సర్వేలెన్స్ యాక్టివిటీ నడుస్తూ ఉంది. ఆ ఫామ్స్లో కూడా ఏదైనా అంటువర్డ్ సిచ్యువేషన్ ఉండేటైతే ఇమీడియట్గా అవసరమైన తగు చర్యలు తీసుకుంటాము. అందుట్లో ఏ విధమైన సందేహం లేదు. అలానే మీరు చెప్పినట్టుగా కొన్ని మిత్తిపాడు అనే చోట కూడా మాకు రిపోర్ట్ వచ్చింది. నేను కూడా వెళ్ళి ఆ ఫామ్ విజిట్ చేశాను. అక్కడ ప్రస్తుతానికి దాన్ని రిస్ట్రిక్టెడ్ జోన్ కింద డిక్లేర్ చేసి అబ్జర్వేషన్లో ఉంచాము. అక్కడ కూడా శాంపుల్ తీసి పంపించాము. రిజల్ట్స్ వచ్చిన వెంటనే అక్కడ కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. మిగతా చోట ఎక్కడ కూడా జిల్లాలో మనకి ఏ విధమైన అన్టువర్డ్ సిచ్యువేషన్స్ అయితే ప్రస్తుతానికి లేవు. ఇన్ ఫ్యూచర్ ఏమైనా ఉంటాయనే ఉద్దేశంతో సర్వేలెన్స్ టీమ్స్తో క్లోజ్గా థరోగా వాచ్ చేస్తూ ఉన్నాం. సార్, ఇప్పుడు 10 కిలోమీటర్ ఏదైతే ఒక 10 కిలోమీటర్ సరౌండింగ్ ఏరియా పెట్టారో ఆ సరౌండింగ్ ఏరియాలో ఉన్న ఫామ్స్ ఆ పౌల్ట్రీ యజమానులు అందరూ కూడా కొంచెం ప్యానిక్ అవుతున్నారు. అంటే వాళ్ళ ఫామ్స్లో కూడా చనిపోతున్నాయి అంటున్నారు. అంటే అది బర్డ్ ఫ్లూ వల్ల అని కూడా వాళ్ళు డౌట్ వ్యక్తం చేస్తున్నారు. సో ఆ బయట ఎన్ని ఫామ్స్ ఉన్నాయి, దానికి సంబంధించి మీరు ఎన్ని టీమ్స్ని బట్టి ఏదైనా శాంపిల్స్ కానీ అలాంటివి కలెక్ట్ చేయడం అయినా చేశారు? బయట మొత్తం 34 విలేజెస్ ఉన్నాయండి. 34 విలేజెస్లో 8 lakhs బర్డ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మా కంట్రోల్లోనే ఉన్నాయి. మా డాక్టర్స్ అంతా కూడా వాచ్ అండ్ వార్డ్లో పెట్టుకొని అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఏ విధమైన అంటువర్డ్ సిచ్యువేషన్ అయితే లేదు సోఫారు. కాకపోతే కొంతమంది రైతులు అపోహలు సృష్టిస్తూ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి ఏదో లబ్ధి జరుగుద్దనే ఉద్దేశంతో అపోహలు సృష్టిస్తూ ఉంటారు. బట్ అదైతే వాస్తవం కాదు. మా డాక్టర్స్ అయితే క్లోజ్ అండ్ థరో వాచ్లో ఉన్నారు. ఎక్కడా కూడా ఏ విధమైన అంటువర్డ్ సిచ్యువేషన్ లేదు. ఇన్ కేస్ వచ్చేటైతే మాత్రం మా టీం అంతా కూడా రెడీగా ఉంది, గేరప్ అయ్యి రెమెడియల్ మెజర్స్ యాక్ట్ చేయడానికి. సార్, ఇప్పుడు మిద్దిపాడులు ల్యాబ్ రిపోర్ట్స్ ఎన్ని రోజుల్లో రావచ్చు? వచ్చిన తర్వాత ఎలాంటి యాక్షన్ ఉంటుంది సార్? అంటే ప్రస్తుతానికి ఆ కెపాసిటీ ఫామ్ కెపాసిటీ అంతా ఎన్ని కోళ్ళు చనిపోయినట్లుగా మీరు ఐడెంటిఫై చేశారు? ఫామ్ కెపాసిటీ 13,000 అక్కడ మోర్టాలిటీ కూడా అంత ఎక్కువేం లేదు. రెగ్యులర్ నిన్న వెళ్ళాను, అబ్జర్వ్ చేశాను. రెగ్యులర్ మోర్టాలిటీ 21 బర్డ్సే ఉన్నాయి. అది రెగ్యులర్ మోర్టాలిటీ. దాన్ని అబ్నార్మల్ అన్యూజువల్ మోర్టాలిటీ అయితే కాదు. కాబట్టి
ఆ పెద్ద ప్రాబ్లం ఏమి లేదు. దాన్ని అబ్జర్వేషన్లో ఉంచాము. ఆ ఫాము మా డాక్టర్స్ రోజు విజిట్ చేస్తూ ఉన్నారు, ఫార్మర్తో మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ ఆయనకు అవసరమైన బయోసెక్యూరిటీ మెజర్స్ అన్నీ కూడా అడాప్ట్ చేసుకోమని అడ్వకేట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి పెద్దగా భయపడాల్సిన పని లేదు. రిపోర్ట్స్ కోసం చూస్తున్నామండి. రిపోర్ట్స్ అక్కడ ప్రెజర్ని బట్టి ఉంటుంది, ఎప్పుడు వస్తాయి ఎన్ని వస్తాయి అనేది. దాన్ని బట్టి మనం రిపోర్ట్స్ రాగానే దానికి అవసరమైన యాక్షన్ తీసుకుంటాం. సార్ ఇప్పుడు అసలు ఈ బర్డ్ ఫ్లూ ఎందుకు వస్తుంది, అంటే ఎలా వచ్చే అవకాశం ఉంటుంది బర్డ్స్కి, వచ్చిన తర్వాత ఇప్పుడు కంట్రోల్కి మీరేం చేస్తున్నారు? అంటే కంట్రోల్ అవ్వడానికి ఇప్పుడు అక్కడ ఎలాగో బర్డ్స్ని కిల్ చేశారు, రెస్ట్రిక్టెడ్ ఏరియా చేశారు. సో మిగిలిన దానికి ఒకవేళ వ్యాప్తి చెందకుండా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు సార్? ఇది ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా అనేది హైలీ ప్యాథోజెనిక్ ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ వల్ల వస్తుందండి. ఇది ఇన్ఫ్లుయెన్జా వైరస్. ఈ లాస్ట్ టైం మీరు కరోనా పాండమిక్ చూశారు, అది ఇది ఒకటే ఫ్యామిలీ. కాకపోతే ఇది బర్డ్స్లో వస్తుంది కాబట్టి ఇది ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా అని చెప్పన్నాం. 2009లో ఇండియాలో ఫస్ట్ టైము ఒరిస్సాలో మనకు రిపోర్ట్ అయింది. తర్వాత సబ్సిక్వెంట్గా అక్కడక్కడ అవుట్బ్రేక్స్ వస్తూ ఉన్నాయి, కంబ్యాట్ చేస్తూ ఉన్నాము. లాస్ట్ ఇయర్ మనకు కూడా నెల్లూరు జిల్లాలో దేశీ బర్డ్స్లో వచ్చింది. దాన్ని కూడా ఎఫెక్టివ్గా మా శాఖ సిబ్బంది అంతా కూడా అరికట్టడం జరిగింది. దీనికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విధి విధానాలను ఇవ్వడం జరిగింది. ఆ ప్రకారమే పక్కా ప్రోటోకాల్ ఫాలో అవుతూ మనం అరెస్ట్ చేస్తూ వస్తున్నాము. బట్ ఇది వైరస్ అనేది ముఖ్యంగా ఎక్కువగా మనకు వచ్చే అవకాశం ఏంటంటే ప్రెడేటరీ బర్డ్స్ నుంచి వస్తుంది. అంటే మనకి వైల్డ్ బర్డ్స్, మైగ్రేటరీ బర్డ్స్ ఉంటాయి, అవి క్యారియర్స్గా ఉంటాయి. వాటిలోంచి వాటి లెటర్ ద్వారా డ్రాప్ అవుద్ది. ఇన్ కేస్ ఆ లెటర్ ఎక్కడన్నా వాటర్ బాడీస్లో కానీ ఎక్కడన్నా పడితే ఆ వాటర్ బాడీ అంతా కంటామినేట్ అవుద్ది. ఆ వాటర్ బాడీ వాటర్ని యూజ్ చేసిన బర్డ్స్కి వచ్చేదానికి అవకాశం ఉంది. ఆ ఇన్సిడెంట్ మోర్ ప్రాబబుల్లీ ఆ విధంగా వస్తుంది. జస్ట్ వైరస్ కాబట్టి దానికి అనుకూల వాతావరణం ఎక్కడ వస్తే అక్కడ అవుట్బ్రేక్ వస్తూ ఉంటుంది. బట్ దీనికి ఏంటంటే పౌల్ట్రీ ఫార్మర్ అందరూ కూడా బయోసెక్యూరిటీ మెజర్స్ పక్కాగా ఫాలో కావాలి. మామూలుగా ఫామ్లోకి రెగ్యులర్గా ఫామ్ ఆపరేషన్లో ఎవరు ఉంటారో వాళ్ళని తప్పితే మిగతా వాళ్ళని ఎలా చేయకూడదు కూడా. అట్లానే స్ట్రిక్ట్ శానిటరీ మెజర్స్ ఫాలో కావాలి. ఇన్ కేస్ ఏదన్నా 1 బర్డ్స్ చనిపోయి ఉంటే పోస్ట్మార్టం చేయించుకొని వెంటనే ఆ పోస్ట్మార్టం అయిపోయిన తర్వాత వాళ్ళకి వచ్చిన రిపోర్ట్ ప్రకారం రెమెడీ మెజర్స్ తీసుకోవాలి. అట్ ది సేమ్ టైం ఈ డెడ్ బర్డ్స్ అన్నీ కూడా ప్రాపర్గా డిస్పోజ్ చేయాలి, ఎయిదర్ బై బర్నింగ్ ఆర్ బై డీప్ బరియల్. డీప్ బరియల్ అంటే కనీసం ఒక 5-6 అడుగుల లోతు గొయ్యి తీసేసి అక్కడ లైమ్ అండ్ సాల్ట్తో పూడ్చిపెట్టేసేస్తే ఆ వైరస్ ఏదన్నా ఉన్నా అక్కడే ట్రాప్ అయిపోయి అక్కడే డిజింటిగ్రేట్ అయిపోతుంది. లేదంటే మన వాళ్ళ ఫామ్స్లో బర్నర్స్ ఉంటాయి, అంటే ఫర్నెస్లు లాగా పెట్టుకుంటారు. ఆ ఫర్నెస్ల్లో కట్టెల మీద వేసి కాల్ చేస్తే అక్కడ కూడా వైరస్ చనిపోతుంది. ఈ వైరస్ 35 degrees మించి బ్రతకదు కాబట్టి పెద్దగా భయపడాల్సిన పని లేదు. ఇప్పటివరకు ఇండియాలో ఎక్కడ కూడా హ్యూమన్ కేసెస్ రిపోర్ట్ కాలేదు. సార్ ఇప్పుడు చూసుకున్నట్లయితే మొత్తం మన సర్వేలెన్స్లో కాకుండా, అంటే మీరు రిస్ట్రిక్ట్ చేసిన 10 kilometers పరిధి కాకుండా కనమ వారందరూ కూడా, ప్రజలందరూ కూడా చాలా ప్యానిక్ అవుతున్నారు. సో చికెన్ తింటే మనకి డైరెక్ట్ బర్డ్ ఫ్లూ వచ్చేస్తుంది అనే ఒక ఉద్దేశంలో ఉన్నారు. వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు సార్? అంటే తినచ్చా తినకూడదా, ఎగ్స్ కూడా ఎక్కడి నుంచి వస్తాయో కూడా తెలియదు కాబట్టి, సో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు? అంటే ఇప్పుడు ఈ ఎగ్ ట్రాన్స్పోర్ట్ మేము ఇన్ఫెక్టెడ్ ఏరియా నుంచి రిస్ట్రిక్ట్ చేశాము. అదర్ జోన్స్లో కూడా ట్రాన్స్పోర్టేషన్ ఉంది కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన దేశం ప్రకారం కొన్ని రోజులు కనీసం 3 వారాలు చికెన్ ఎగ్ తినకుండా ఉంటే మంచిది. అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ వాళ్ళ కలెక్టర్స్ అందరికి కూడా సర్క్యులర్ కమ్యూనికేట్ చేసింది. మన దగ్గర కూడా రిస్ట్రిక్షన్ ఇంపోజ్ చేశాము. ఇంటర్ డిస్ట్రిక్ట్ మూమెంట్స్ కూడా స్టాప్ చేసేసాము. బట్ మీరన్నట్టే మనకు తెలియదు ఎక్కడి నుంచి వచ్చిందో. ఇప్పుడు అనుకోకుండా మనకు తెలియకుండానే ఈ దొడ్డిదారుల్లో మన దగ్గర నుంచి కూడా ట్రాప్ అవుట్ అయ్యి బయటికి వెళ్ళి కూడా ఉండొచ్చు. అట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి తినకుండా ఉండటం మంచిది. బట్ తిన్నందువల్ల పెద్ద ఇబ్బంది కూడా భయపడాల్సిన పని కూడా ఏమీ లేదు. ఎందుకంటే 35 degrees మించి వైరస్ బ్రతకదు. మన కుకింగ్ సిస్టమ్ కూడా కంప్లీట్ కుకింగ్ సిస్టమ్ కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఇది చూసుకున్నట్లయితే ప్రజలు ఎక్కడ కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. మనకి కేవలం కానూరు అగ్రహారంలో మాత్రం ఇప్పటివరకు బర్డ్ ఫ్లూ వ్యాధి అనేది కన్ఫర్మేషన్ అయ్యింది. అయితే మిద్దిపాటికి సంబంధించి ఇంకా రిపోర్ట్ రావాల్సి ఉంటుందంటూ కూడా ఏదైతే పశుసంవర్ధక శాఖ జిల్లాధికారి శ్రీనివాసరావు చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎవరు కూడా ఎక్కడ ప్యానిక్ అవ్వక్కర్లేదు. ఎందుకంటే ఇండియాలో ఇప్పటివరకు బర్డ్ ఫ్లూ హ్యూమన్కి ఎక్కడ కూడా అటాక్ అయినట్లుగా కూడా లేదంటూ కూడా ఆయన చెప్తున్నారు. అయితే పశుసంవర్ధక శాఖ నుంచి కూడా పూర్తి స్థాయిలో జల్లెడ వేసి కూడా మొత్తం అంతా కూడా మానిటరింగ్ చేస్తున్నాం. ఎక్కడ కూడా వైరస్ ప్రబలకుండా పూర్తి చర్యలు తీసుకుంటున్నాం అంటూ కూడా ఆయన చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కెమెరామ్యాన్ రవితో శంకర్, బిగ్ టీవీ.